నిన్న లోకేష్ గారు అంటే పూర్తిగా సనాతనం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముందుకు సాగుతున్నాయా? ఎన్డీఏ కూటమిలో ఉన్నారని? అంటే కుంభమేళకు డీకే శివకుమార్ కూడా వెళ్ళారు. కుంభమేళకు వెళ్ళడాన్ని బట్టి మనము ఇది హిందుత్వ వైపు వెళ్తున్నారని కంక్లూషన్కి రాలేము. సో ఈ ఆలయాలకు స్వేచ్ఛ వేరు, ఆగమ స్వేచ్ఛ వేరు. అవును. మీకు ఆలయాల మూమెంట్ అడుగుతుంది ఏంటంటే మొత్తం ప్రభుత్వ నియంత్రణ నుంచి ఎత్తివేయాలని. ఇప్పుడు వీరు చెప్తున్నది ఆగమ శాస్త్ర నియమాల ఆగమ స్వేచ్ఛ. ఆగమ స్వేచ్ఛ ఎలాగో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆగమ శాస్త్రం తెలియకుండా దానిలో జోక్యం ఎవరు చేసుకోగలుగుతారు. అందువల్ల స్పష్టత ఏంటి అంటే ఇప్పుడే కాదు, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు గమనిస్తే అంతర్వేది రథం దగ్ధం కావడము, దానిపైన పెద్ద వివాదమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఇందులో బాధ్యత తీసుకోవాలని చాలా పెద్ద అటాక్ జరిగింది. అవును. కానీ ఏం జరిగింది, అక్కడికి ఆ కేసు సిబిఐ కప్పచెప్తి ఇప్పటివరకు వెళ్ళే. తర్వాత రామతీర్థము ఇలాంటి ప్లేస్లో దేవాలయాలపై దాడులు, మీకు రామతీర్థానికి యాత్రలు, ఇలా ఆలయాలపైన వరుస పెట్టి దాడులు జరిగాయి. సడన్గా ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి ఎవరికి తెలియదు. సో ఎందుకు జరిగాయో తెలియదు, ఎందుకు ఆగిపోయాయో తెలియదు. అది ఎవరో అసాంఘిక శక్తుల దాడులు అయితే అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోతాయి ఎవరికి అర్థం కావు. సో ఈ దాడులు జరుగుతున్న సమయంలో అన్ని సందర్భాల్లోనూ జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలపైన అటాక్. జగన్ హిందూ కాదు కనుకనే ఆయన హిందూ మతాన్ని రక్షించడం లేదు అని. ఆ తర్వాత కాస్త ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నది ఇప్పుడే కాదు, మీకు రాజశేఖర రెడ్డి టైంలో కూడా తిరుపతిలో అన్యమత ప్రచారాలు, ఇలాంటి అనేక సందర్భాల్లో వివాదాలు జరిగాయి. సో ఇది 2024లో బీజేపీతో కలిశాక టీడీపీ మరింత ఇంటెన్సిఫై చేసి తిరుపతి లడ్డు వ్యవహారంతో అది పతాక స్థాయికి చెందింది. ఎందుకంటే సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది ఇలాంటి అంశాలపైన ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందే, ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు 2 వారాలకు ముందే మాట్లాడారు. సో దానిపైన సిట్ వేశారు, సిట్ విచారణ జరుగుతోంది. ఇంతవరకు ఎవరిని శిక్షించారో తెలియదు. కేసులు అయితే నడుస్తుంది. లెట్ us వెయిట్, ఇంకా సమయం ఇద్దాం. సో దానికి ఈ దశలో టీడీపీ తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు స్థాయిలో కూడా జగన్ మత విశ్వాసాలు ప్రస్తావిస్తే అటాక్ చేశారు. దాన్ని పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకెళ్ళి సనాతన ధర్మ సంస్థ బోర్డు కావాలి, నేను సనాతని హిందూ అని మొదలుపెట్టు అని వ్యాఖ్యానించారు. సో ఈ ప్రాసెస్ అంతా పొలిటికల్గా కేవలం ఇది రిలీజియస్ మాత్రమే కాదు. ఎందుకంటే కొత్తగా తెలుగుదేశం పార్టీ పుట్టలేదు, కొత్తగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రాలేదు, కొత్తగా చంద్రబాబు నాయుడుకి విశ్వాసాలు రాలేదు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ ఫేజ్ మన గతంలో చూడలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టిన దశలో భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌరవము, ఢిల్లీ సింహాసనము, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇదొక ఫేజ్ తెలుగుదేశం పార్టీది. రాష్ట్రాలపైన దాడులు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, వాటికి ఉండే హక్కులు, ఇదొక గవర్నర్ల పాత్ర, గవర్నర్లతో కేంద్రం చేసే దుర్మార్గము, ఫెడరల్ రాజ్యము, వీటిపైన పెద్ద పోరాటం. 2వ దశ రాజకీయ పోరాటం. కాంగ్రెస్ వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు వ్యవహరించడం, విజయవాడలో అపోజిషన్ కాంక్లేవ్ రామారావు పెట్టడం, జాతీయ రాజకీయాల్లో ఒక భూమిక నిర్వహించడం, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు, తర్వాత ఎన్డీఏ 1కు కీలక సారథిగా. సో జాతీయ రాజకీయాల్లో ఒక పాత్ర. ఇది 2వ తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఒక ప్రత్యేకత. అంటే జాతీయ రాజకీయాలను కూడా మలుపు తిప్పగలిగినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ చరిత్ర సృష్టించింది టీడీపీ. ఫెడరల్ రాజ్యం కొరకు, కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్వ్యవస్థీకరణ కొరకు, రాష్ట్రాల హక్కుల కొరకు మొదటి దశలో పాత్ర పోషిస్తే, 2వ దశలో మీకు ఈ జాతీయ రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎదిగింది. టీడీపీ హిస్టరీలో 2వ డైమెన్షన్. 3వ డైమెన్షన్ ఏంటంటే, మీకు టీడీపీ హిస్టరీలో తీసుకుంటే ఆర్థిక సంస్కరణలు. 91లో కేంద్రంలో ఆర్థిక సంస్కరణలు ఫామ్ అయితే
రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంస్కరణలకు ఒక రకంగా తెలుగుదేశమే ఆద్యులు అని చెప్పాలి. అంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విషయంలో పొలిటికల్ రిస్కులు కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు ఎకనామిక్ రిఫార్మ్స్ అమలు చేయడము, ఈ గవర్నెన్స్, టెక్నాలజీ అడాప్షను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇదొక ఆధునిక అభివృద్ధికి ఒక ఆధునిక స్వభావాన్ని ఇవ్వడము. సో ఇటు ఎకనామిక్ రిఫార్మ్స్, అటు టెక్నాలజీ అడాప్షన్లు పాలనలో పైన ఒక బలమైన ముద్ర వేయడము, తెలుగుదేశం తనదైనటువంటి శైలిలో ఒక పాలనా విధమైనటువంటి సంస్కరణలకు మూలం వేయడం. ఇలా ఒక్కొక్క స్టేజ్ మీరు దాటితే ఇవన్నీ కూడా ఒక రకంగా భారత రాజకీయాల్లో బహుశా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత విస్తృతమైన, ఇంత వైవిధ్యమైన పాత్ర పోషించలేదు. మీకు కేంద్ర రాష్ట్ర సంబంధాల పునరుద్ధీకరణ కొరకు, భాషాపరమైన అస్తిత్వ పరిరక్షణ కొరకు, రాష్ట్రాల హక్కుల కొరకు, ప్రాంతీయ ఆకాంక్షల సాధన కొరకు. ఆ రోజుల్లో ప్రాంతం అంటే తెలుగు వాళ్ళందరూ కలిపి ఒక ప్రాంతం. తర్వాత మళ్ళీ సబ్ రీజనల్ వచ్చింది అనుకోండి, తెలంగాణ ఉద్యమం వచ్చింది. తర్వాత ఆర్థిక సంస్కరణల కొరకు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగము, అభివృద్ధికి ఆధునిక రూపం ఇవ్వడము, ఇదంతా హిస్టారికల్గా తెలుగుదేశం పార్టీ ప్లే చేసిన ఒక గ్రేట్ రోల్, మామూలు రోల్ కాదు ఇది. ఆ దశ నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడం కొరకు మతాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మతపరమైన విశ్వాసాలను ఎలా ఉపయోగించుకోవాలి, మత భావాలను ఎలా రగిలించాలి అనే దశకు చేరింది. ఈ దశ పోనీ టీడీపీకి ఏమైనా లాభం అవుతుందా? తిరుపతి లడ్డు వ్యవహారం చూసాం. చంద్రబాబు నాయుడు ఒక దశ వరకే రాగలిగాడు. పవన్ కళ్యాణ్ దాన్ని మరో దశకు తీసుకెళ్ళి ఏకంగా సనాతన యాత్ర చేశాడు. మీరు తెలుగుదేశం పార్టీ ఒక దశ వరకు దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తే ఆడ బీజేపీ ఎంటర్ అవుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పెద్ద సమావేశం కూడా పెట్టారు వాడు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ కోసం టీడీపీ ఆంధ్రప్రదేశ్ను నేల దున్ని కలుపు మొక్కలు తీసేసి మంచిగా సారవంతమైన ఆర్గానిక్ సాయిల్, వర్మీ కంపోస్ట్ అవన్నీ అలా కలిపి సారవంతమైన నేల తయారు చేసి తడిపెట్టి భూమిని రెడీ చేస్తుంది టీడీపీ. ఇక బీజేపీ వస్తుంది, అందులో విత్తనాలు వేసుకుంటుంది. ఆ పంట కోసుకునే సమయంలో టీడీపీకి బీజేపీ ఘర్షణ మొదలైతే మీరు చూస్తుండండి. ఓకే. సో అప్పుడు టీడీపీని పక్కకు పెట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ సహకారంతో ఆ పంట కోసుకుంటుంది. ఆ పంటే రాజకీయ పంట. ఆ రాజకీయ పంట బీజేపీ కోసుకునే సమయంలో తెలుగుదేశం పార్టీ చేయగలిగింది ఏమీ ఉండదు, చూస్తూరుకోవాలి. ఇది నేనేదో ఊహించి చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా రాజకీయాలని చూడండి మీరు. నేను అనేక ఉదాహరణలు చెప్పాను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ బీజేపీ పెరుగుదలను ఆపింది నాకు చెప్పండి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ రాజకీయాల్లో మనుగడ సాధించి చెప్పండి. మీకు కశ్మీర్ నుంచి వద్దాం. కశ్మీర్లో ఆర్టికల్ 370 మించిన స్వయం ప్రతిపత్తి కావాలన్నది పీడీపీ విధానం. మహబూబా ముఫ్తీ బీజేపీ విధానం ఆర్టికల్ 370 రద్దు చేయాలి.